అండ్ నిన్న పులివెందుల ఉప ఎన్నిక అయితే జరిగింది గదా! ఓట్లయితే జరిగాయి. లెక్కింపు వచ్చేసి రేపు గురువారం రోజైతే జరుగుతుంది. దాన్ని చూడాలి ఎలా ఉంటుందో రేపు లెక్కింపు. మరి ఆల్మోస్ట్ టీడీపీయే గెలిచేలా కనిపిస్తా ఉంది. అంటే కూటమి గెలిచేలా కనిపిస్తా ఉంది. మరి ఈ ఎన్నికలనేది చాలా, చాలా అంటే చాలా రచ్చ అయితే నడిచింది. పోలింగ్ స్టేషన్‌ని మార్చడం చూసాం. దానిపైన అభ్యంతరాలు కోర్టు దాకా వెళ్లారు వైసీపీ వాళ్ళు. నిన్న చూసుకుంటేనేమో మా ఓటర్లని రాకుండా నిర్బంధించారు. అలానే మా ఓటర్లని అలానే రిగ్గింగ్ చేశారు. మా ఓట్లు లాక్కొని రిగ్గింగ్ చేశారని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లు వేశారని చెప్తున్నారు. మరి ఇయన్నీ ఓటమితోటి, భయంతోటి వాళ్ళు మాట్లాడుతున్నారనేది చూడాలి. ఎందుకంటే పులివెందుల జగన్ అడ్డా తెలిసిందే. వాళ్ళ నాన్నగారి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కడప మొత్తం కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అడ్డగానే ఉంటుంది. కానీ కడపకైతే మన బేట్లయితే వారిని. కానీ ఫైనల్‌గా అయితే అవినాష్ రెడ్డి గెలవడం చూసాం. ఎంపీగా అయితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడం చూసాం. వచ్చినంత మెజారిటీ అయితే రాకపోయినప్పటికీ ఆయనైతే గెలుపొందారు. ఇప్పుడు చూసుకుంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసుకుంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కూటమి ఓడిపోతేనేమో వీళ్ళ పైన అప్పుడే ప్రజా వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. టీడీపీ గెలిస్తేనేమో జగన్ పని అయిపోయింది. జగన్‌కి అడ్డాలోకెళ్ళి, జగన్ ఇలాకాలోకెళ్ళి కొట్టామని అయితే మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ రెండిటి మధ్య అయితే చాలా వారైతే నడిచింది. నిన్న పోలింగ్ దగ్గరైతే ఇంకా ఎస్ఐలు, పోలీసులు ఎంత కష్టపడ్డారో చూసాం. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వాళ్ళు టీడీపీకి తొత్తులుగా మారారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి మా ఓటర్లను కూడా వేయనీయకుండా చూశారు. అలానే ఏజెంట్లు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో అక్కడ బూతుల్లో ఏజెంట్లు కూడా రాకుండా చేశారని చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా మమ్మల్నైతే ఇబ్బంది పెట్టారని అయితే వైసీపీ మాట్లాడుతా ఉంది. అలానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, నిర్బంధించారు. ఇలా అయితే ఓవరాల్‌గా వన్ సైడ్‌గా వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని దొంగ ఓట్లతోటి వాళ్ళైతే చేశారు. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ఆపేయాలని కూడా చెప్తున్నారండి. రేపు 14వ తారీఖు ఏదైతే కౌంటింగ్ జరగబోతుందో, ఆ ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఆపాలని చెప్పారు. అలానే వాళ్ళ ఏజెంట్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈసీకి వినతి పత్రం కూడా ఇవ్వడం చూసాం. రేపు ఇక్కడ అంతా అవకతవకలు జరిగినాయి. ఈ ఓట్లను లెక్కింపు చేయకూడదని అయితే వాళ్ళైతే ఇవ్వడం చూసాం. సరే చూద్దామండి. ప్రస్తుతానికైతే ఇన్ని అవాంతరాల మధ్య అయితే ఓటింగ్ అయితే జరిగింది. దాదాపు 74% అనుకుంటా. 75% అనుకోండి. 75% ఓటింగ్ అంటే పర్లేదు మంచిగా వేసినట్టే. ఇటు చూసుకుంటే ఒంటిమిట్టలో దాదాపు 80% ఓట్ల దాకా వచ్చినాయి. మంచిగానే ఓటింగ్ పర్సెంటేజ్ అయితే క్రియేట్ అయింది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆహ్, చాలా అక్రమంగా పోలీసులు అండతోటి పోలీసులు తాలిబాన్‌లాగా పనిచేశారని అయితే వాళ్ళైతే మాట్లాడుతున్నారు. మరి ఇది ఓవర్ అది. తాలిబాన్‌లాగా పనిచేసి కొట్టారు. లేకుంటే కాళ్ళు పట్టుకున్నా ఓటు వేయడానికి వెళ్ళకుండా ఆపారని అయితే కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. చూద్దాం మరి. ఆ వీడియో ఫుటేజ్ అయన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు న్యాయ పోరాటానికి కూడా వెళ్తారని అవినాష్ రెడ్డి అయితే మాట్లాడుతా ఉన్నాడు. చూద్దాం. ప్రస్తుతానికైతే రేపు కౌంటింగ్ మొదలవుతుంది. చూద్దాం ఏం జరిగిద్దో.